హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్లో ఇది మనకి సెకండ్ వీడియో. సో ప్రీవియస్ వీడియో అయిన పార్ట్ 1 వీడియోలో 15 క్వశ్చన్స్ మనం కంప్లీట్గా డిస్కస్ చేసాం. దాంతోపాటు ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన కాన్సెప్ట్ కూడా క్లియర్గా మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? సో ఈ వీడియోలో మనం 16th క్వశ్చన్ నుంచి కంటిన్యూ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 16. In a code language, if kite is coded as LKWI, then in the same code language palm is coded as. సో ఫస్ట్ మనం ఈ ఆల్ఫాబెట్ నెంబర్స్ యూజ్ చేసుకొని కనెక్షన్ ఏ విధంగా ఉందో చెక్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ K అంటే 11, L అంటే 12, సో +1, I అంటే 9, K అంటే 11 +2, T అంటే 20, W అంటే 23 +3. సో +1 +2 +3 అని చెప్పి ఇంక్రీజింగ్ ఆర్డర్లో యాడ్ చేశారు కాబట్టి సో మనకు అది సరిపోతుంది. సో ఫస్ట్ మనం నోట్ చేసుకుందాం. సో కైట్, KIT కైట్, LKWI. సో K అంటే 11, I అంటే 9, T అంటే 20, E అంటే 5, L అంటే 12, K అంటే 11, W అంటే 23, I అంటే 9. ఇక్కడ 1 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4. సో +1 +2 +3 +4 అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లు ఇచ్చిన సిరీస్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం సేమ్ ఆర్డర్ ఉపయోగించుకొని ఈ పామ్ అనే వర్డ్కి కూడా కోడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ దానికి +1 చేస్తాం, సెకండ్ దానికి +2, థర్డ్ +3, నెక్స్ట్ +4. సో P అంటే 16 కదా, 16 + 1 17 అంటే Q. నెక్స్ట్ A అంటే 1, 1 + 2 3 కాబట్టి C. L అంటే 12, 12 + 3 15 కాబట్టి O. నెక్స్ట్ M అంటే 13, 13 + 4 17 కాబట్టి Q. QCOQ. ఆప్షన్ 4 is the solution for question number 16. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. In a code language, formula is written as URIQXIR. How will British be written in the same code language? ఇది కొంచెం టఫ్ క్వశ్చన్. డైరెక్ట్గా మీకు సొల్యూషన్ చెప్తాను. మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్ వస్తే మీకు అంతగా స్ట్రైక్ అయ్యే ఛాన్స్ తక్కువ. సో ఇలాంటి స్కిప్ చేసినా పర్లేదు అనమాట. మనకి టైం సేవ్ అవుతుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ స్కిప్ చేసినా పర్లేదు. ఫస్ట్ మీరు సొల్యూషన్ చూడండి, దాన్ని బట్టి మీకు అర్థం అవుద్ది ఈ క్వశ్చన్ ఎందుకు టఫ్ క్వశ్చన్ అని చెప్పేసాను. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ ఏం చేశారంటే యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. మనం యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్న తర్వాత ఫస్ట్ 3 లెటర్స్ ఒక సెట్లా తీసుకోవాలి, లాస్ట్ 3 లెటర్స్ ఒక సెట్లా తీసుకోవాలి. సో వీటిని ఏం చేయాలంటే మనం ఆపోజిట్ ఆర్డర్లో రాయాలి. అంటే FORని ROFలా రాయాలి, ULAని ALUగా రాయాలి. ఓకేనా? ROF, M యాజ్ ఇట్ ఈజ్ మధ్య ప్లేస్లో రాస్తాం. ఈ 3 కూడా రివర్స్ ఆర్డర్లో రాస్తాం, ALU. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ 3 లెటర్స్ 3 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు, మిడిల్ లెటరు 4 లెటర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు, అండ్ లాస్ట్ 3 మనకి -3 చేసుకుంటూ వచ్చారు. ఓకేనా? సో ఫస్ట్ 3 లెటర్స్ +3 +3 +3 +3 +3 +3. మనకి R అంటే 18 కదా, 19 20 21. సో U మనకి మ్యాచ్ అయిందా? నెక్స్ట్ O అంటే 15 కదా, +3 16 17 18, 18 అంటే R. నెక్స్ట్ F అంటే 6 కదా, 6 + 3 9, I. నెక్స్ట్ Mకి +4 చేయాలి, 13 + 4 17, Q. నెక్స్ట్ దీనికి -3 -3. సో A -3 అంటే 3 లెటర్స్ వెనక్కి రావాలి, Z Y X. X అంటే 24 కాబట్టి X. నెక్స్ట్ L -3 అంటే 12 - 3 9, 21 - 3 18 R. సో ఇది చూడండి మీరు URIQXIR కరెక్ట్గా సరిపోయింది. ఇది మనకి ప్రాసెస్. నార్మల్గా ఇలాంటి క్వశ్చన్ ఇస్తే స్ట్రైక్ అయ్యే ఛాన్స్ 95% ఉండదు. 5% కూడా ఇక బై లక్ ఏదన్నా మీరు ట్రై చేస్తే ఓన్ ఏదైనా రావాలి తప్ప 95% 96% ఇలాంటి క్వశ్చన్స్ స్ట్రైక్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఎగ్జామ్లో.
సో ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర టైం వేస్ట్ చేయడం కంటే స్కిప్ చేయడం బెటర్ ఆప్షన్. ఓకేనా? బట్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి. అంటే మరీ టఫ్గా అడిగితే ఎలా అడుగుతారు, హై రేంజ్లో ఎలా అడుగుతారు అని చెప్పి మీకు కంప్లీట్గా తెలియాలి కాబట్టి ఇలాంటివి కూడా మీకు చెప్తున్నా. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇదే టెక్నిక్ ఉపయోగించుకొని బ్రిటిష్కి కూడా ఫైనల్గా ఆన్సర్ రాద్దాం. ఓకేనా? సో ఫస్ట్ బ్రిటిష్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ 3 లెటర్స్ లాస్ట్ 3 లెటర్స్ ఒక సెట్లా తీసుకోవాలి. వీటిల్ని రివర్స్ ఆర్డర్లో రాయాలి. అంటే మిడిల్లోది యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. సో IRB T యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. HSI. సో నెక్స్ట్ ఏం చేస్తాం మనం, ఫస్ట్ 3 + 3 + 3 చేస్తాం. +3 + 3 + 3. సో I + 3 9 + 3 అంటే 10 11 12 L. నెక్స్ట్ R అంటే 18 19 20 21 U. B అంటే 2 3 4 5 E. నెక్స్ట్ ఇది +4. T అంటే 20 20 + 4 24 కాబట్టి X. సో ఈ 3 మనం -3 చేయాలి. I అంటే 9 9 - 3 6 కాబట్టి F. S అంటే 19 19 - 3 16 కాబట్టి P. H అంటే 8 8 - 3 5 కాబట్టి E. సో LUEXEPF 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 అంటే ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 17. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొన్ని అడుగుతూ ఉంటారు. అండ్ ఆల్రెడీ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. ఒక 2 to 3 years బ్యాక్ దాని ఎగ్జామ్లో ప్రీవియస్గా అడిగిన క్వశ్చనే. సో అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు స్కిప్ చేయడం బెటర్ ఆప్షన్. ఓకేనా? సో కాన్సెప్ట్ నేర్చుకోవడం ఎంత మనకు అవసరమో అదేవిధంగా సొల్యూషన్ చేయడం అంతే అవసరం. కరెక్ట్గా ఆప్షన్స్ చూడడం, అవి సెలెక్ట్ చేయడం అంతే అవసరం. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్లో టఫ్ క్వశ్చన్ వదిలేసి అక్కడ టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడం కూడా తెలియాలి. అది కూడా చాలా అవసరం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. In a code language, talent is coded as SAKEMS. In the same code language, clouds is coded as. So T అంటే 20, S అంటే 19 -1, A అంటే 1, A అంటే 1 యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నారు. L అంటే 12, K అంటే 11 -1, E యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నారు. N అంటే 14, M అంటే 13 -1, T అంటే 20, S అంటే 19 -1. సో ఇది చూడంగా నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఇది కొత్త మోడల్. సో కొత్త మోడల్ అంటే ఎలా ఉండబోతుంది అంటే కొన్ని లెటర్స్ మాత్రమే ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తారు, కొన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటారు. దాంట్లో వాళ్ళు వోవెల్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవచ్చు, కాన్సోనెంట్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవచ్చు, లేదంటే కాన్సోనెంట్స్ ఇంక్రీజ్ చేసి వోవెల్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవచ్చు, లేదంటే వోవెల్స్ ఇంక్రీజ్ చేస్తూ కాన్సోనెంట్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవచ్చు, లేదంటే ఒక ప్యాటర్న్ ప్రకారం కాన్సోనెంట్స్ మాత్రమే ఒక విధంగా ఇంక్రీజ్ చేస్తారు, వోవెల్స్ మాత్రమే ఒక విధంగా ఇంక్రీజ్ చేస్తారు. ఇలా కూడా మనకి తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? చాలా రకాల మోడల్స్ ఉంటాయి, వాటిలో ఇది ఒక మోడల్ అంతే. ఓకేనా? సో ఫస్ట్ ఈ టాలెంట్ని ఎలా మనకి కోడ్ చేశారో చూద్దాం. అదేవిధంగా క్లౌడ్స్ కూడా మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో టాలెంట్. సో ఏ యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నారు, ఈ యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నారు అంటే వోవెల్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకున్నారు అని చెప్పేసి అర్థం. ఓకేనా? ఇప్పుడు కాన్సోనెంట్స్ ఏ విధంగా చేంజ్ చేశారు. సో T అంటే 20 కాబట్టి 20 - 1 S తీసుకున్నారు 19. L అంటే 12 కాబట్టి 12 - 1 11 K తీసుకున్నారు. నెక్స్ట్ N అంటే 14 కాబట్టి 14 - 1 M తీసుకున్నారు. T అంటే 20 కాబట్టి 20 - 1 S తీసుకున్నారు. సో ఆ విధంగా SAKEMS వచ్చింది. K అంటే 11, M అంటే 13, S అంటే 19. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ ప్యాటర్న్ ఉపయోగించి క్లౌడ్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ అండ్ ఈ వోవెల్స్. సో వోవెల్స్ ప్లేస్లో వోవెల్స్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి. అదేవిధంగా కాన్సోనెంట్స్ ఒకటి తగ్గించాలి, అంటే దాని బ్యాక్ సైడ్ లెటర్ తీసుకోవాలి అంతే. ఓకేనా? సో ఫస్ట్ క్లౌడ్స్ CLOUDS. O యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం, U యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం, C - 1B, L - 1K,
D minus 1 C, S minus 1 R, BKOUCR, BKOUCR, ఆప్షన్ సి ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. దీన్ని మనం ప్యారలల్ కోడింగ్ అని కూడా అనొచ్చు. బట్ సెమీ ప్యారలల్ ఉంది, అంటే ఎగ్జాక్ట్గా అదే తీసుకోకుండా కొన్ని మాత్రమే యాజ్ ఇట్ ఈస్గా రాశారు, కొన్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మోడల్ అనమాట. రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ LARSEQ ఈజ్ ద కోడ్ ఫర్ ద వర్డ్ మాస్టర్. అంటే రివర్స్ ఇచ్చాడు, మాస్టర్ని LARSEQగా చేశారు. ఓకేనా? అంటే మాస్టర్ ఫస్ట్ ఉండాలి, LARSEQ తర్వాత ఉండాలి. ఓకేనా? బట్ క్వశ్చన్లో రివర్స్ ఇచ్చారు అంతే. LARSEQ ఈజ్ కోడెడ్ ఫర్ ద వర్డ్ మాస్టర్. ఓకేనా? దెన్ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ కోడెడ్ ఫర్ వర్డ్ స్టెమ్ ఈజ్. అంటే ఇప్పుడు స్టెమ్కి ఏ కోడ్ వస్తుంది అని, మాస్టర్కి LARSEQ అయితే స్టెమ్కి ఏం వస్తుందని మనం అడుగుతున్నాం. ఓకేనా? సో ఇక్కడ మాస్టర్ నుంచి ఇది ఎలా వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. M అంటే 13, L అంటే 12 -1, ఏ యాజ్ టీజ్గా ఉంది సరిపోయింది, S అంటే 19, R అంటే 18 -1, T అంటే 20, S అంటే 19 -1, ఈ యాజ్ టీజ్ రాశారు, R అంటే 18, Q అంటే 17 -1. సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లానే ఇచ్చారు, బట్ క్వశ్చన్ ప్యాటర్న్ రివర్స్లో అడిగారు అంతే. ఓకేనా? యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ లెటర్స్ చేంజ్ చేశారు, బట్ క్వశ్చన్ రివర్స్ ఆర్డర్లో ఇచ్చారు అంతే. ఓకేనా? ప్యాటర్న్ అయితే సేమ్ ప్యాటర్న్. సో మనం క్వశ్చన్ ప్రకారంగా చూసుకుంటే మాస్టర్, సో దీన్ని ఎలా కోడ్ చేశారు, LARSEQగా కోడ్ చేశారు. సో ఇది -1, ఇది యాజ్ ఇట్ ఈస్ రాసుకున్నారు, ఇది -1 -1 అండ్ -1. ఓన్లీ వొవెల్స్ మాత్రమే యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నారు, అండ్ మిగతా కాన్సోనెంట్స్ అన్ని ఒకటి తగ్గించారు. ఓకేనా? ఇప్పుడు సేమ్ కండిషన్ ఉపయోగిద్దాం. స్టెమ్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్టెమ్ కాదు, స్టీమ్. సో S అంటే 19 కాబట్టి 19 -1 18, సో R. T అంటే 20 -1 కాబట్టి 19 కాబట్టి S. ఈ మనం యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి, -1 -1. ఏ మనం యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి, M అంటే 13 కాబట్టి 13 -1 12 L. సో ఓవరాల్గా చూసుకుంటే RSEAL ఈజ్ ద సొల్యూషన్. RSEAL అంటే ఆప్షన్ 1 ఈజ్ ద సొల్యూషన్ అనమాట. ఓకేనా? సో 18th క్వశ్చన్ 19th క్వశ్చన్ సేమ్ ప్యాటర్న్లో ఇచ్చారు, బట్ 19th క్వశ్చన్ రివర్స్ ఆర్డర్లో అడిగారు అంతే. ఓకే? ఎగ్జామ్ టైంలో కొంచెం జాగ్రత్తగా మీరు ఇలాంటి క్వశ్చన్స్ హ్యాండిల్ చేయాలి. సరిగ్గా చదవకపోతే మీరు LARSEQకి మాస్టర్ అనుకుంటారు కాబట్టి రివర్స్ ఆర్డర్లో ట్రై చేస్తారు. రివర్స్ ఆర్డర్లో చేస్తే ఇక్కడ మనకు ఆన్సర్ కనిపించదు కాబట్టి పోయినట్టే. ఒకవేళ అది కూడా ఇస్తే పక్కా మీరు రాంగ్ ఆప్షన్ పెట్టేస్తారు. ఓకేనా? ఇలాంటి టెక్నిక్స్ కొన్ని ఇలా క్లాసులు విన్నప్పుడు మీకు క్లారిటీ వస్తాయి. డైరెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేసి అంతగా తెలియకపోవచ్చు. సో ఇలాంటి క్లాసెస్ వింటే మీకు అంత ఉపయోగం ఉంటుంది అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ టైగర్ ఈజ్ కోడెడ్ యాజ్ TIJOW, blind is coded as GQOND. Then in the same code language swing is coded as. సో ఇది కూడా కొంచెం టఫ్ క్వశ్చనే, ఈజీ క్వశ్చన్ కాదు, కొంచెం టఫ్ క్వశ్చనే. చూడండి ఎలా చెప్తాను. టైగర్ ఫస్ట్, ఇది డైరెక్ట్ కోడింగ్ కాదు, రివర్స్ ఆర్డర్లో ఇచ్చారు. ఓకేనా? TIJOW. కాన్సోనెంట్స్ అయితే తర్వాత సెకండ్ కాన్సోనెంట్ తీసుకున్నారు, వొవెల్స్ అయితే తర్వాత వొవెల్ తీసుకున్నారు. చూడండి, ఆర్ తర్వాత సెకండ్ కాన్సోనెంట్, నెక్స్ట్ సెకండ్ కాన్సోనెంట్, సెకండ్ కాన్సోనెంట్. అదే వొవెల్ అనుకోండి, నెక్స్ట్ వొవెల్ తీసుకున్నారు. సో మీకు అర్థమైంది అనుకుంటే కదా. సో జీ ఉంది, ఇప్పుడు జీ తర్వాత జే వచ్చింది, జీ తర్వాత ఏం రావాలి, 8H, 9I, 10J. సో ఐ వొవెల్ కాబట్టి ఐ తీసేస్తే సెకండ్ కాన్సోనెంట్ ఏంటి, జీ తర్వాత హెచ్, హెచ్ తర్వాత జే. సో డైరెక్ట్గా జే తీసుకున్నారు అనమాట. అందుకని మనం +2లు +3లు ఇక్కడ పనిచేయవు. ఓన్లీ తర్వాత సెకండ్ కాన్సోనెంట్, తర్వాత ఫస్ట్ వొవెల్. ఆ విధంగా అంటే నెక్స్ట్ వొవెల్ తర్వాత సెకండ్ కాన్సోనెంట్ అని చెప్పేసి అర్థం అనమాట. ఓకేనా? సో అందుకే క్లియర్గా రాస్తున్నా, సెకండ్ కాన్సోనెంట్.
అండ్ ఐ తర్వాత ఓ వోవెల్స్లో మనకి. సో నెక్స్ట్ వోవెల్. అదేవిధంగా టైగర్ కూడా సెకండ్ కాన్సోనెంట్. నార్మల్గా అయితే ఫస్ట్ +2 వచ్చినాయి, తర్వాత +3 వచ్చినాయి. +3 ఎందుకు వచ్చిందంటే ఇందుకే వచ్చింది అనమాట. తర్వాత కాన్సోనెంట్ తీసుకున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అంత స్ట్రైక్ అయ్యే ఛాన్స్ లేదు. మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్ ఇస్తే 99% స్ట్రైక్ అయ్యే ఛాన్స్ లేదు. మేబీ ఇలాంటి క్వశ్చన్ యాస్టీస్గా ప్రాక్టీస్ చేసి అండ్ ఇలాంటి క్వశ్చనే విత్ టైగర్ TIJOW యాస్టీస్గా వస్తే తప్ప, అండ్ మనకి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఇలాంటివి చేయించాము తప్ప డైరెక్ట్ ఎగ్జామ్లు అయితే మాత్రం 99% ఛాన్స్ లేదు. బట్ ఇలాంటివి కూడా ఉంటాయని మీకు తెలియాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఇదే కాన్సెప్ట్ ఉపయోగించి స్వింగ్కి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్వింగ్ రివర్స్ ఆర్డర్లో రాయాలి. సో జీ తర్వాత సెకండ్ కాన్సోనెంట్ ఏంటి? జీ తర్వాత సెకండ్ కాన్సోనెంట్ జే. ఎన్ తర్వాత ఓ ఉంది కాబట్టి PQ క్యూ. ఐ అనేది వొవెల్ కాబట్టి ఐ తర్వాత వొవెల్ ఏంటి? ఓ. నెక్స్ట్ W 23, 24, 25 వై. నెక్స్ట్ ఎస్ కాన్సోనెంట్ 20, 21, 22. మనకి 21 వొవెల్ కాబట్టి 22 తీసుకుంటాం వి. సో ఓవరాల్గా JQO YV ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 20 అనమాట. ఓకేనా? సో ఇది కూడా మనకి టఫెస్ట్ క్వశ్చన్. ఈ వీడియోలో మనం 2 టఫ్ క్వశ్చన్స్ చూసాం. మ్యాక్సిమం ఆ 2 క్వశ్చన్స్ స్ట్రైక్ అయ్యే ఛాన్సులు లేవన్నమాట. సో అలాంటి క్వశ్చన్స్ ఆ 2. బట్ జస్ట్ తెలుసుకోండి అంతే. మ్యాక్సిమం అలాంటివి వస్తే స్కిప్ చేసేయడం బెటర్ ఆప్షన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ మనీష్ ఈజ్ రిటన్ యాజ్ NZMRHS. Then in the same code language మోహాని ఈజ్ కోడెడ్ యాజ్. సో M బదులు N ఇచ్చాడు అంటే +1, A బదులు Z ఇచ్చాడు -1. సో +1 -1 అనుకుందాం. N అంటే 14, M అంటే 13, మళ్ళీ -1 ఇచ్చాడు. ఫస్ట్ +1, తర్వాత -1, తర్వాత మళ్ళీ -1 ఇచ్చాడు. సో ప్యాటర్న్ మనకు సరిగ్గా లేదు. రివర్స్ ఆర్డర్లో చెక్ చేద్దాం. M అంటే 13, S అంటే 19 +6, A అంటే 1, H అంటే 8 +7. సో +6 +7 అయింది అనుకుందాం. నెక్స్ట్ ఏం రావాలి? +8 రావాలి. N అంటే 14, R అంటే 18 +4 పోయింది. సో మరి ఎట్లాగా? ఇలాంటి క్వశ్చన్ ఎలాగంటే, సో మనకి లెటర్ కోడింగ్లో ఇంకొకటి కాన్సెప్ట్ ఏంటంటే ఆపోజిట్ లెటర్స్. సో ఫస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్పినప్పుడే క్లియర్గా చెప్పారు. ఆపోజిట్ లెటర్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎగ్జాక్ట్గా ఆపోజిట్ లెటర్స్ ఇస్తారు అని చెప్పి. సో ఆ మోడల్ అడిగిన క్వశ్చన్సే ఈ క్వశ్చన్స్. సో Mకి ఆపోజిట్ ఏంటి? N, Aకి ఆపోజిట్ Z. సో ఈ విధంగా ఇచ్చారు. ఓకేనా? చూడండి కావాలంటే MANISH మనీష్. సో Mకి ఆపోజిట్ N, Aకి ఆపోజిట్ Z, Nకి ఆపోజిట్ M, Iకి ఆపోజిట్ R, Sకి ఆపోజిట్ H, Hకి ఆపోజిట్ S. సరిపోయింది కదా? సో ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ ఉపయోగించి మోహానికి కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో Mకి ఆపోజిట్ N, Oకి ఆపోజిట్ L, Hకి ఆపోజిట్ S, Aకి Z, Nకి M, Iకి R. సో ఆన్సర్ ఈస్ NLSZMR. NLSZMR. Option 4 is the solution for question number 21. NLSZMR. Okay, right answer. Okay na? So next question number 22. In a code language, flute is coded as UOFGB. Then in the same code language, lamps is coded as. So F, U opposite letters. So ఇది కూడా మనకి ఆపోజిట్ లెటర్స్ ఉన్న క్వశ్చన్ అనమాట. ఫ్లూట్, FLUTE ఫ్లూట్. సో F ఈజ్ కోడెడ్ యాజ్ U, L ఈజ్ కోడెడ్ యాజ్ O, U ఈజ్ కోడెడ్ యాజ్ F, T అంటే G, E అంటే V. అన్నీ మనకి ఆపోజిట్ లెటర్స్. ఓకేనా? సో ల్యాంప్స్, LAMPS ల్యాంప్స్. Lకి ఆపోజిట్ ఏంటి? 12కి ఆపోజిట్ 15O, Aకి Z, Mకి N, P అంటే 16. 16 + 11 మనకి 27 కాబట్టి K. 19 + 8 కాబట్టి H. సో OZNKH. OZNKH is the solution. OZNKH. Option 2 is the solution for question number 22. ఓకేనా? సో ఇవన్నీ ఏంటి మనకి ఆపోజిట్ లెటర్స్.
సో అండ్ క్వశ్చన్ నెంబర్ 21 కూడా ఇవి మనకి ఆపోజిట్ లెటర్స్ ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. In a certain code language, ability is coded as ZYROR GB. Then in the same code language, culture is coded as. So ఇది కూడా మనకి ఆపోజిట్ లెటర్ కోడింగ్ ఓకేనా. సో ఎబిలిటీ, సో ఏకి ఆపోజిట్ జెడ్, బికి వై, ఐకి ఆర్, ఎల్కి ఓ, ఐకి ఆర్, టీకి జి, వైకి బి ఓకేనా. సో ఆపోజిట్ లెటర్స్. సేమ్ ఇప్పుడు ఏం చేద్దామంటే కల్చర్ కూడా సేమ్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో కల్చర్, సో ఇప్పుడు కల్చర్ సి అంటే ఆపోజిట్ ఏంటి ఎక్స్. సో యూకి ఆపోజిట్ యూ అంటే 21, 21కి 6 యాడ్ చేస్తే మనకు 27 వస్తుంది కాబట్టి ఎఫ్. నెక్స్ట్ ఎల్కి ఓ, టీ అంటే 20, 20కి 7 యాడ్ చేయాలి కాబట్టి జీ. నెక్స్ట్ యూకి యూ అంటే 21, ఎఫ్ మనకు ఆల్రెడీ తెలుసు, ఆర్ అంటే 18 అంటే ఐ, ఈ అంటే 22 వి. సో ఎక్స్ఎఫ్ఓ జిఎఫ్ఐవి ఆప్షన్ మనకి ఎక్కడ కనిపించట్లేదు, బట్ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ మనకి రిపీట్ అయినాయి కాబట్టి మ్యాక్సిమం ఏదో ఒకటి మనకి మిస్ప్లేస్ అయి ఉండొచ్చు. మనం ఏం చేద్దామంటే థర్డ్ ఆప్షన్ మనం చేంజ్ చేద్దాం, ఎక్స్ఎఫ్ఓ జిఎఫ్ఐవి. సో ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్ ఓకేనా. సో మ్యాక్సిమం మనకు సొల్యూషన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదండి ఓకేనా, ఏదైనా టైపింగ్ మిస్టేక్ అయితే తప్ప. సో మ్యాక్సిమం 100% మనకి సొల్యూషన్స్ యాజ్ టీజ్గా వస్తాయి ఓకే. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. రెక్టాంగిల్ ఈజ్ కోడెడ్ యాజ్ IVXGMTOV. ఇది కూడా మనకి ఆపోజిట్, ఈకి వి ఆపోజిట్, ఆర్కి ఐ ఆపోజిట్, రెండు సైడ్స్ చెక్ చేశారు. నెక్స్ట్ ఇన్ ద సేమ్ ప్రాసెస్ మనం స్పియర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా. సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం, రెక్టాంగిల్. సో ఆర్కి ఆపోజిట్ ఐ, ఈకి వి, సికి ఎక్స్, టీకి జి, ఏకి జెడ్, ఎన్కి ఎం, జీకి టీ, ఎల్కి ఓ అండ్ ఈకి వి. సరిపోయింది, సేమ్ ఆపోజిట్ లెటర్స్. సేమ్ మనం ఇప్పుడు స్పియర్కి ఫైండ్ అవుట్ చేస్తాం. స్పియర్, సో ఎస్కి ఆపోజిట్ ఏంటి 19 + 8 కాబట్టి హెచ్, పి అంటే 16 కాబట్టి కే, హెచ్ అంటే 8 కాబట్టి ఎస్, ఈకి వి, ఆర్కి ఐ అండ్ ఈకి వి. HKSVIV. ఆప్షన్ 4 is the solution for question number 24. సో మ్యాక్సిమం ఫస్ట్ ఇప్పుడు మనం ఒక 4 క్వశ్చన్స్ వరకు కంటిన్యూగా ఆపోజిట్ లెటర్ మీద క్వశ్చన్స్ అన్ని చూస్తూ వస్తున్నాం. సో అన్ని మనం ఒకే ప్యాటర్న్లో ఉన్నాయి చూడడానికి, బట్ యాజ్ టీజ్గా ఇలా ఇవ్వకపోయినా కానీ కొన్ని రివర్స్ ఆర్డర్లో కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు రెక్టాంగిల్ అని చెప్పి IXGMTOV ఇచ్చారు కదా, ఇది రివర్స్లో ఇస్తారు. సో మనకి కొన్ని క్వశ్చన్స్ చెక్ చేసుకున్నాం కదా, ఇంక్రీజింగ్ ఆర్డర్లో రివర్స్ ఆర్డర్లో ఇచ్చారు. కొన్ని మనకి ఆల్ఫాబెట్స్ కాన్స్టనెంట్స్ ఇంక్రీజ్ చేస్తూ వొవెల్స్ ఇంక్రీజ్ చేస్తూ కూడా ఆపోజిట్ ఫార్మాట్లో ఇచ్చారు. అదేవిధంగా ఇది కూడా మనకి ఆపోజిట్ ఫార్మాట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మనకు వచ్చిన క్వశ్చన్స్లో కొన్ని అలా లేవు కాబట్టి నేను కొంచెం క్లారిటీగా మీకు చెప్తున్నాను అనమాట. సో డైరెక్ట్గా ఆపోజిట్ లెటర్స్ ఇస్తారు, బట్ ప్యాటర్న్ కూడా ఆపోజిట్ ప్యాటర్న్లో ఇస్తారు ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. సో మనకి ప్రెజెంట్ ఈ క్వశ్చన్ నెంబర్ 24 వరకు లెటర్ కోడింగ్ కంప్లీట్ అయిందండి. ఇది మనకి నెంబర్ ఉంది కాబట్టి నెంబర్ కోడింగ్ కింద వస్తుంది అనమాట. సో లెటర్ కోడింగ్లో మనం రీఅరేంజ్మెంట్ సంబంధించి క్వశ్చన్స్ చూసాం, అలాగే రీప్లేస్మెంట్ సంబంధించి క్వశ్చన్స్ కూడా చూసాం. ఈ రీప్లేస్మెంట్లో ఇంక్రీజింగ్ ఆర్డర్లో చూసాం, ఆల్టర్నేటివ్లో డిక్రీజింగ్ ఆర్డర్లో చూసాం, అలాగే డిక్రీజింగ్ ఆర్డర్లో చూసాం. అండ్ ఇప్పుడు ఇంక్రీజ్ చేసే ఆర్డర్లో ప్లస్ చేస్తూ ఇంక్రీజింగ్ ఆర్డర్ చూసాం, ప్లస్ చేస్తూ డిక్రీజింగ్ ఆర్డర్లో చూసాం, అలాగే వొవెల్స్ కాన్సనెంట్స్ బేస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ చూసాం. అండ్ నెక్స్ట్ లాస్ట్గా ఆపోజిట్ లెటర్స్ కూడా చూసాం. ఇలాగా మ్యాక్సిమం అన్ని రకాల మోడల్స్ ఈ లెటర్ కోడింగ్లో కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది నెంబర్ కోడింగ్. సో ఈ నెంబర్ కోడింగ్ అంటే లెటర్స్కి నెంబర్స్కి కంబైన్డ్గా కోడ్స్ ఇస్తారు, అవి మనం ఫాలో అవుతాం. దాంట్లో మనకి వన్ ఆఫ్ ద కోడ్ వచ్చేసి ఈ ప్యాటర్న్ అనమాట ఓకేనా. సో ఫస్ట్ మనం క్వశ్చన్ చదువుతాం. సో క్వశ్చన్ తగ్గట్టుగా ఆ కోడ్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. సో క్వశ్చన్ నెంబర్ 25. In a code language, fan is coded as 7. Then in the same code language, top is coded as. ఎప్పుడైనా సరే
ఒక వర్డ్ ఇచ్చి సింగిల్ నెంబర్ ఇచ్చాడంటే మ్యాక్సిమం సమ్ ఆఫ్ ద లెటర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ మనం అది చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ FAN, ఎఫ్ అంటే 6, ఏ అంటే 1, ఎన్ అంటే 14. సో ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే 6 + 1 + 14 = 21 వచ్చింది. సో మనకి 7 రావాలంటే ఛాన్స్ ఎక్కడ ఉంది? 21/3 చేస్తే 7 వస్తుంది. అంటే లెటర్స్ అన్ని యాడ్ చేసి వచ్చిన వాల్యూకి బై 3 చేస్తే మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. సో మనం సేమ్ ప్యాటర్న్ ఉపయోగించి టాప్ అనే వర్డ్ కూడా మనం కోడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో సిమిలర్లీ టాప్. సో టాప్ అంటే ఇప్పుడు T అంటే 20, O అంటే 15, P అంటే 16. 20 + 15 35, 35 + 16 51. సో 51/3 అంటే 17 వస్తుంది మనకి ఆన్సర్. సో 17 ఇస్ ద సొల్యూషన్ అంటే ఆప్షన్ 1. ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్. ఓకేనా? డైరెక్ట్గా అన్ని యాడ్ చేశారు, ఏదో ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ అప్లై చేస్తే మనకు కావాల్సిన కోడ్ వస్తుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ఢిల్లీ ఈజ్ కోడెడ్ యాజ్ 38. ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ బాంబే ఈజ్ కోడెడ్ యాజ్. సేమ్ అండి, ఢిల్లీ 38 ఇచ్చారు. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి? ఆల్ఫాబెట్ నెంబర్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత 38 రాకపోతే అప్పుడు వేరేది మనం ఆలోచిస్తాం. ఓకేనా? సో ఢిల్లీ DELHI. సో D అంటే 4, E అంటే 5, L అంటే 12, H అంటే 8, I అంటే 9. 12 + 8 20, 20 + 9 + 9 18 అంటే 38. సో ఎగ్జాక్ట్గా ఢిల్లీ అంటే 38 వచ్చిందంటే కాన్సెప్ట్ ఏంటి? సమ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ లెటర్స్. దట్స్ ఇట్. ఇప్పుడు మనం సేమ్ ప్యాటర్న్ ఉపయోగించి బాంబే కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, బాంబే 2 + 15 + 13 + 2 + 1 + 25. సో 25 + 15 40, 2 + 2 4 + 1 5 45. ఈ 45 + 10 55 + 3 58. సో 58 ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఎందుకన్నా మంచిది ఒకసారి రీచెక్ చేద్దాం. 15 + 25 40, 2 + 2 4 + 1 5 కాబట్టి 40 + 5 45 + 10 55 + 3 58 సరిపోయింది. సో పక్కా ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 26. ఓకేనా? డైరెక్ట్గా యాడ్ చేసేది ఉంది, అలాగే డైరెక్ట్గా యాడ్ చేసిన తర్వాత డివైడ్ చేస్తే వచ్చేది కూడా మనం చూసామన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ మెన్షన్ ఈజ్ కోడెడ్ యాజ్ 49. అగైన్ సేమ్, సింగిల్ నెంబర్ ఇచ్చారు. అంటే డిజిట్ కాదు, నెంబర్ ఏదైనా పర్లేదు, సింగిల్ నెంబర్ ఇచ్చారు. సింగిల్ లెటర్ లాగా సింగిల్ డిజిట్ మాత్రం ఉంటే మనం చెక్ చేయాలనేం కాదు. దీనికి ముందు మనకు 38 ఇచ్చారు, సేమ్ ఫార్మాట్ చెక్ చేసాం. ఇక్కడ 49 ఇచ్చారు, సేమ్ ఫార్మాట్ చెక్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. మెన్షన్ 13 + 5 + 14 + 20 + 9 + 15 + 14. ఇన్ని నెంబర్స్ అన్ని 10 తర్వాత ఉన్నాయంటే మ్యాక్సిమం 14 కంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ మనం సమ్ ఆఫ్ ద లెటర్స్ మనం చేద్దాం, చేసిన తర్వాత ఆలోచిద్దాం. ఓకేనా? సో 13 + 5 18, 19 20 21 22 32 42 52, 52 + 9 61, 61 + 5 66 76, 80 90 వచ్చింది టోటల్. మనకి డివైడ్ చేసే స్కోప్ లేదు, అలాగని చెప్పి మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే స్కోప్ కూడా లేదు. అలాగే సబ్ట్రాక్ట్ చేద్దామంటే చాలా గ్యాప్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 41 నెంబర్ గ్యాప్ ఉంది. కాబట్టి అది కూడా అంత కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం వేరే మోడల్కి వెళ్దాం. సో ఫస్ట్ మోడల్ అయినా సమ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్స్ కాకుండా నెక్స్ట్ వేరే మోడల్ ఏదన్నా ఉందంటే లెటర్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ నెంబర్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ 49 81 అనేవి రెండు మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ కాబట్టి మెన్షన్ అనే వర్డ్లో 7 లెటర్స్ ఉన్నాయి, 7² 49. ఇక్కడ న్యూట్రానిక్లో 9 వర్డ్స్ ఉన్నాయి, 9² 81. సో మీకు డైరెక్ట్గా చెప్తే అర్థం కాదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాన్సెప్ట్ ఉపయోగించి రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఈ రాంగ్ ఆన్సర్ వస్తే మనం ఇలా సెకండ్ మోడల్ చెక్ చేసుకోవాలని చెప్పి క్లారిటీగా చెప్పుకుంటూ వెళ్తున్నాం. డైరెక్ట్గా చెప్తే మీకు సొల్యూషన్ తెలుస్తుంది, బట్ ఇలా ప్రాక్టికల్గా చెప్తే మీకు కంటెంట్ క్లారిటీగా అర్థమవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి మోడల్ ఏంటి? నెంబర్ ఆఫ్ లెటర్స్కి స్క్వేర్ చేయాలి. ఓకేనా? సో ఇదంతా అరేంజ్ చేసేద్దాం.
సో టోటల్గా 7 లెటర్స్ కాబట్టి 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49. ఓకేనా. నెక్స్ట్ న్యూట్రానిక్. టోటల్గా 9 లెటర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9. సో 9 ఉన్నాయి కాబట్టి 9 స్క్వేర్ 81. సో జనరల్గా 49 81 కరెక్ట్గా చూసినప్పుడు మీకు స్ట్రైక్ అవ్వాలి. ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. ఏదైనా నెంబర్స్ మనకి యాస్టేజ్గా ఉన్నదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే కనుక నార్మల్గా వెళ్ళిపోతాం. ఉన్నాయి అనుకోండి, సేమ్ ప్యాటర్న్ ఉపయోగించి ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎందుకంటే కింద ఆప్షన్స్ చూస్తే ఆప్షన్స్ కూడా అన్నీ మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్సే ఉన్నాయి. ఇలా మనకి ఏదో ఒక హింట్ ఉంటుంది. అంటే మనం ర్యాండమ్గా ఇది అవ్వాలి ఇంకొకటి అవ్వాలి అని చెప్పేసి అని బ్లైండ్గా వెళ్ళేది కాకుండా ఏదో ఒక హింట్ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఆ హింట్ని బట్టి మనం ట్రై చేయొచ్చు. సో మనకు ఆ హింట్ చూడగానే ఎలా తెలుస్తుంది అంటే ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విన్నా కానీ ప్రాక్టీస్ చేసినా కానీ వస్తుంది మీకు. ఓకే. సో ఇక్కడ 9 స్క్వేర్ 81 కాబట్టి నెక్స్ట్ మార్వెలస్. సో మార్వెలస్కి లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. సో 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. 100 is the solution for question number 27. Okay. Right, next question number 28. In a code language, danger is coded as 294. 100% sum of the letters యాడ్ చేస్తే వచ్చే నెంబర్ అయితే కాదు. మ్యాక్సిమం మల్టిప్లికేషన్ అయి ఉండాలి. ఎందుకంటే ట్రిపుల్ డిజిట్ వచ్చే ఛాన్స్ లేదు. మ్యాక్సిమం డబుల్ డిజిట్ వచ్చింది. ట్రిపుల్ డిజిట్ వచ్చిందంటే మనకి ఫస్ట్ క్వశ్చన్లో డివైడ్ చేసాం, ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం అంతే. ఓకేనా. సో డేంజర్ ఫస్ట్ అన్నీ యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత మనం చెక్ చేద్దాం ఎన్ని మల్టిపుల్స్ ఉందా అని. 4 + 1 + 14 + 7 + 5 + 18. 14 15 + 5 20 27 28 29 30 31 39 + 10 49 వచ్చింది. సో 50 × 6 చేస్తే మనకి 300 వస్తుంది కాబట్టి మ్యాక్సిమం 49 × 6 ఈజ్ ఈక్వల్ టు 294. 6 9s are 54, 6 4s are 24 + 5 294 సరిపోయింది లెక్క. ఓకేనా. సో 49 6s are 294. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ నార్మల్ కూడా సమ్ ఆఫ్ ద లెటర్స్ చేసి వచ్చిన వాల్యూ ఇంటూ 6 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ నార్మల్ అని రాసుకున్నాం. n అంటే 14, o అంటే 15, r అంటే 18, m అంటే 13, a అంటే 1, l అంటే 12. 10 20 30 40 50 60 64 68 68 + 5 69 70 71 72 73. 73 వచ్చింది. 73 × 6. 6 3s are 18, 6 7s are 42 + 1 43. 438 అంటే ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా. కొంచెం ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయడం కూడా రావాలండి. ఓకేనా. అన్నీ వస్తాయి. ఒకసారి మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసి తరోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అంటే డైలీ ఎన్నో కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఏదో కాన్సెప్ట్ వింటూ ఉంటే కనుక అన్నీ వస్తాయి మీకు. క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్ అవుతారు, కాన్సెప్ట్ పర్ఫెక్ట్ అవుతారు, ఓవరాల్గా సబ్జెక్ట్ మొత్తం కూడా మీరు పర్ఫెక్ట్ అవుతారు. స్టార్టింగ్ మీకు ఏం రాదని చెప్పి మిడిల్లో కూడా ఏం రాదని కాదు. స్టార్టింగ్ నుంచి మిడిల్కి మీకు జర్నీ ఉంటుంది కాబట్టి ఈ జర్నీలో మీరు నేర్చుకున్నదే మీరు ఇంప్రూవ్ అవుతారు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ఆర్ ఈజ్ 23. యాక్చువల్గా ఆర్ అంటే 18, దానికి +5 చేస్తే మనకి 23 వచ్చింది. ఓకేనా. సో ఎయిదర్ ప్రతి లెటర్కి +5 చేయాల్సి వస్తుంది, లేదంటే అన్ని యాడ్ చేసిన తర్వాత +5 చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం రామ్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. అందుకే మనకి 2 ఇస్తారు దీంట్లో. ఏదైనా మనకి సింగిల్ లెటర్ ప్రతిదానికి +5 చేయాలా, లేదంటే సమ్ ఆఫ్ ద లెటర్స్ చేసిన తర్వాత +5 చేయాలనేది ఈ రామ్ అనే వర్డ్తో మనకి కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఓకే. సో రామ్ RAM, m అంటే 13 + 1 14, 14 + 18 అంటే 32. సో 32 + 5 37 కాబట్టి సమ్ ఆఫ్ ద లెటర్స్ చేసిన తర్వాత మనం 5 యాడ్ చేయాలని చెప్పేసి అర్థం. ఓకే. సో 18 + 1 + 13 దట్ ఈజ్ ఈక్వల్ టు 32. సో 32కి +5 చేస్తే మనకు కావాల్సిన 37 వచ్చింది. సో బాంబే 2 15
13, 2, 1, 25. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే 15 + 25 40, 2 + 2 4 + 1 5, 45, 45 + 10 55 + 3 58. 58 వచ్చింది. ఈ 58కి మనం ఇప్పుడు 5 యాడ్ చేయాలి. 58 + 5 = 59, 60, 61, 62, 63. 63 is the solution. ఒకసారి రీచెక్ చేద్దాం. 25 + 15 40, 42, 44, 45, 48, 58. 58 + 5 63. సరిపోయింది. అంటే ఆప్షన్ 1 is the solution. డౌట్ లేదనమాట. ఓకే, సో ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. 2 ఇచ్చారు అంటే మనం అనుకున్నది కాకుండా వేరేదయ్యే ఛాన్స్ ఉంది. రెండిట్లో మనకు కామన్ ఏదో ఉంటే అదే మనం తీసుకోవాలి అర్థం. ఒకవేళ 6 ఒక్కటే ఇచ్చి 23 ఇస్తే +5 చేస్తా, సరిపోయింది. ఇక్కడ నాకు వచ్చే డౌట్ ఏంటంటే ప్రతి లెటర్కి +5 చేయాలా లేదా మొత్తం యాడ్ చేశాక +5 చేయాలా అని చెప్పి. సో ఆ డౌట్ మనకి సెకండ్ క్లూలో క్లియర్ అవుతుంది అనమాట. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ప్లేట్ ఈజ్ కోడెడ్ యాజ్ 32876 అండ్ బ్లెండ్ ఈజ్ కోడెడ్ యాజ్ 52694. దెన్ డెంటెడ్ ఈజ్ కోడెడ్ యాజ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్నైతే ఉన్నాయో నెంబర్స్ కూడా అన్నీ ఇచ్చారు కాబట్టి ఇది డైరెక్ట్గా ప్యారలల్ కోడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే డైరెక్ట్గా ఆల్ఫాబెట్ నెంబర్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ P అంటే 16, ఇక్కడ 16 ఉండే ఛాన్స్ లేదు కాబట్టి, అంటే 16 లేదని అర్థం. 16 లేదు కాబట్టి ఇది ఆల్ఫాబెట్ నెంబర్ కోడింగ్ కాదు. అంటే ఐ మీన్ ప్యారలలే, బట్ ఆల్ఫాబెట్స్ ప్యారలల్గా ఇవ్వలేదు, వేరే ర్యాండమ్ నెంబర్స్ ఇచ్చారు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాం మనం, డైరెక్ట్గా Pకి ఆపోజిట్లో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ తీసుకుంటాం Pకి, అండ్ Lకి ఆపోజిట్లో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ తీసుకుంటాం. దీన్ని మనం ప్యారలల్ కోడింగ్ అంటాం. అండ్ ఇదే ప్యారలల్ కోడింగ్లో లెటర్ టు లెటర్ కోడింగ్ కూడా ఇవ్వచ్చు. అంటే ఈ ప్లేట్కి బదులు వేరే లెటర్స్ ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ABCDE అని ఇవ్వచ్చు. అంటే P అంటే A, L అంటే B, E అంటే C అని అర్థం. మనకు ఆల్ఫాబెట్ కోడింగ్లో ఆ క్వశ్చన్స్ రాలేదు కాబట్టి ఆ మోడల్స్ మనం మాట్లాడుకోలేదు. అండ్ అది ఇక్కడ కవర్ అయింది కాబట్టి ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకుంటాం. ఓకేనా, మీకు ఓవరాల్గా చూసుకుంటే అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. కొన్ని నెంబర్ కోడింగ్లో కవర్ అవుతాయి, కొన్ని లెటర్ కోడింగ్లో కవర్ అవుతాయి, కొన్ని సబ్స్టిట్యూషన్ కోడింగ్లో కవర్ అవుతాయి అంతే. బట్ ఓవరాల్గా అన్ని మీకు కవర్ అవుతాయి అనమాట ఈ క్లాస్లో. ఓకే, సో ఇప్పుడు ఇది క్వశ్చన్ ఏంటి అంటే ప్యారలల్ కోడింగ్, లెటర్ టు నెంబర్ ప్యారలల్ కోడింగ్. ప్లేట్, సో దీన్ని కూడా ఎలా ఇచ్చారు, 32876 ఇచ్చారు. నెక్స్ట్ బ్లెండ్, సో దీనికి కూడా ఈ విధంగా ఇచ్చారు 52694 ఇచ్చారు. మనకు కావాల్సింది ఏంటి, డెంటెడ్. సో మనకి D అంటే ఏముంది ఇక్కడ, D అంటే 4, D అంటే 4, D అంటే 4. సో ఫస్ట్ ఆప్షన్స్లో రెండు సైడ్స్ 4 ఉన్నది, ఒకే ఒక ఆప్షన్ ఉంది. సో మ్యాక్సిమం ఆప్షన్ 2 అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మనకు కంప్లీట్ సొల్యూషన్ చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ E అంటే 6, ఇక్కడ కూడా 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది, ప్రాబ్లమే లేదు. 6. నెక్స్ట్ N అంటే 9, T అంటే 7. సో 46, 97, 64. 46, 97, 64 ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా, సో ఇట్లా మనకి ఈ నెంబర్ కోడింగ్లో డైరెక్ట్గా ఆల్ఫాబెట్ నెంబర్స్ యాడ్ చేస్తూ ఉండే మోడల్స్ ఉంటాయి, అదేవిధంగా డైరెక్ట్గా ప్యారలల్ కోడింగ్ తీసుకునే మోడల్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇంకా మనకి కొన్ని మోడల్స్ ఉంటాయి. సో ప్రెసెంట్ ఈ పార్ట్ వరకు ఈ క్వశ్చన్తో మనం ఆపేద్దాం. సో ఈ పార్ట్ 2 వీడియోలో 30 క్వశ్చన్స్ వరకు కంప్లీట్ చేసాం. సో రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం. ఓకేనా, ప్రెసెంట్ మనం చెప్తున్న క్లాసెస్ అన్ని ఫీల్డ్స్కి ఉపయోగపడతాయి. బట్ ఎవరైతే RRB NTPCకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపు నుంచి ఒక టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. టోటల్గా 80 టెస్టులు ఉంటాయి. టాపిక్ టెస్టులు కానీ, సెక్షనల్ టెస్టులు కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ, అండ్ ఫుల్ లెంత్ టెస్టులు కానీ, ఇవన్నీ కలిపి 80 టెస్టులు ఉంటాయి. దాంట్లో ఒక 1000 క్వశ్చన్స్కి ఏమో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాం. 3000 క్వశ్చన్స్కి ఏమో కంప్లీట్ డీటెయిల్ సొల్యూషన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలియాలంటే ఆల్రెడీ ఇమేజ్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఇమేజ్లో మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ ఈ టెస్ట్ సిరీస్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి హరీ లాజిక్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే RRB అనే ఆప్షన్లోకి వెళ్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. RRB NTPC CBT1 టెస్ట్ సిరీస్ అని చెప్పి. ఓకేనా, ప్రెసెంట్ అయితే ఒక 25 to 30 టెస్ట్ అప్లోడ్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ టెస్ట్లన్నీ 1 by 1 అప్లోడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, దాంతోపాటు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, సబ్జెక్ట్ వైజ్ డౌట్స్ కానీ, ఇంకా నోటిఫికేషన్ రిలేటెడ్ డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కనుక అవి క్లారిఫై చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.